My name is Alan Joseph. My father name is Joseph. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సర్వబలాధిపతి ఆయనకు పేరు పెట్టబడెను. థ్యాంక్ యూ. My name is Sanjay Paul. I'm studying in UKG. I'm telling memory words. ఎలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గణపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. యెషయా గ్రంథం 9:6. Praise the Lord. My name is Keetana. I am studying in 2nd class. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజభారముండును. అలాగే అట్లుగా సండే స్కూల్ చిల్డ్రన్స్లో విక్టోరియా విలియమ్స్ పాప ముందుకొచ్చి మెమరీ వర్డ్స్ చెప్పాల్సింది కోరుకుంటున్నాను. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెదను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5 వచనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుందురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారురనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. థ్యాంక్ యూ. చక్కగా చిన్నపిల్లలకు బాల్యం నుంచి దేవుని మాటలు నేర్పించడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. బాల్యం నుండి కూడా పిల్లలకు కొన్ని మెమొరీ వర్సెస్ నేర్పించాలి, అది మన బాధ్యతగా భావించాలి. బాల్యం నుంచి వారు నేర్చుకుంటారు. మరో పాప ముందుకు వచ్చింది, చక్కటి మెమొరీ వర్సెస్ చెప్తారు. క్రేజీ.
అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశాకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిజుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. ఏషియా 9వ వచనం. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎంత చక్కగా దేవునికి స్తోత్రం కలుగును గాక.